నమస్కారం అండి. మనకి ఇంటర్మీడియట్లో 4 పేపర్లలో మనకి మ్యాథ్స్ 1A, 1B, 2A, 2Bలో పిల్లలు ఈజీగా అనిపించేది మ్యాథ్స్ 2A పేపర్. ఇందులో మెయిన్గా రీజన్ ఏంటిదంటే ఇందులో చాప్టర్స్ ఉన్న 10 చాప్టర్స్ ఒక్కొక్క చాప్టర్కి ఇంకోటి లింక్గా ఉండదు. అంటే మనం ఇప్పుడు డైరెక్ట్ 5th చాప్టర్లోకి వెళ్ళామనుకోండి, మనకి దానికన్నా ముందు జరిగిన చాప్టర్స్, ఫస్ట్ చాప్టర్, సెకండ్, థర్డ్ చాప్టర్ అవి తెలుసుకోవాల్సిన, అంటే అందులో నాలెడ్జ్ లేకున్నా కూడా డైరెక్ట్గా ఆ చాప్టర్లోని మనము ఫార్ములాస్ నేర్చుకొని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే పిల్లలు ఈజీగా చేయగలుగుతారు. మిగతా పేపర్స్ కంపేర్ చేస్తే అంత కష్టపడినంత అవసరం లేదు. లిమిటెడ్ ప్రాబ్లమ్స్ కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ వరకు చేసుకుంటే మనకు వాళ్ళు మంచి మార్క్స్తోని గెట్ ఆన్ అవుతారు ఈ పేపర్లో. సార్ నా పేరు ఈశ్వర్. సార్ ఇంటర్ మ్యాథ్స్లో 4 పేపర్స్ ఉంటాయి. దానిలో మ్యాథ్స్ 2A డిఫికల్టా ఈజీయా? ఇందాక చెప్పినట్టుగానే మనకి ఉన్న 4 పేపర్లు ఇంటర్మీడియట్ మ్యాథ్స్లో 4 పేపర్స్లో 2A ఈజీగా ఉంటుంది. మెయిన్ రీజన్ ఏంటిదంటే మనకి అందులో ప్రతి చాప్టర్కి ఇంకో చాప్టర్కి లింక్ ఉండదు. అంటే మనం ఒక చాప్టర్ ప్రిపరేషన్ ఒక పర్టికులర్ చాప్టర్ తీసుకొని ఆ చాప్టర్లో ఉన్న ప్రాబ్లమ్స్, ఫార్ములాస్ నేర్చుకొని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేయచ్చు. అంటే మనకి దానిన్న ముందు చాప్టర్స్తో మనకి ఎటువంటి సంబంధం ఉండదు. సో ఆ విధంగా పిల్లలు ఈ చాప్టర్స్ మనం చేసుకోవడానికి మ్యాథ్స్ 2A పేపర్ ఈజీగా ఉంటుంది. సార్ నా పేరు ఉదయ్ స్వర్ణ. సార్ 2Aలో చాప్టర్ వైజ్గా మార్క్స్ వెయిటేజ్ ఎలా ఉంటుంది? మనకి ఇందులో మొత్తము 2Aలో 10 చాప్టర్స్ ఉంటాయి. మనకి 10 చాప్టర్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు మనం మిగతా పేపర్స్ కంపేర్ చేస్తే ఒక పర్టికులర్ చాప్టర్లో మనకి ఎక్కువ మార్క్స్, అంటే 20 మార్క్స్ కన్నా ఎక్కువ అలా ఉంటుంది. కానీ మ్యాథ్స్లో అలా కాదు. బైనామియల్ థియరంలో 16 మార్క్స్ వస్తాయి. తర్వాత ప్రాబబిలిటీలో మనకి 15 మార్క్స్ వస్తాయి. అదేవిధంగా పర్మిటేషన్ కాంబినేషన్స్లో 12 మార్క్స్ వస్తాయి. సో మొత్తం మీద ఈ 3 చాప్టర్లే మనకి 10 మార్కుల కన్నా ఎక్కువ ఉన్నాయి. ఇంకా మిగతా 7 చాప్టర్లు చూస్తే అన్నీ కూడా 10 మార్కులు కన్నా తక్కువనే ఉంటాయి. అంటే ఈ మ్యాథ్స్ 2Aలో ఏంటిదంటే ప్రతి చాప్టర్కి ఈక్వల్ వెయిటేజ్ లాగా ఉంది. ఉన్న 10 చాప్టర్లో మనకున్న మార్క్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఆల్మోస్ట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సార్ నా పేరు సంతోషి. కనీసం పాస్ మార్కులు రావాలంటే స్టూడెంట్స్ ఏ చాప్టర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి? మనం ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ చూస్తాం, వాళ్ళు ఏంటంటే చివరి నిమిషంలో అంటే క్వశ్చన్స్, ప్రాబ్లమ్స్ చదివేసి పాస్ అయిపోవాలి, అలాంటి స్టూడెంట్స్ చాలామంది చేస్తాము. సో అదే ఇందులో కూడా ఏంటంటే ఉన్న 10 చాప్టర్లో మనకి కొన్ని చాప్టర్స్ ఈజీగా ఉన్నాయి. సో అవి ఆ చాప్టర్స్ వరకు ప్రిపేర్ అయితే వాళ్ళు పాస్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాస్ట్ చాప్టర్ ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఉంది. అందులో మనకి ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఇచ్చేసి మనకి మీన్ వేరియన్స్ కనుక్కోమంటాడు. ఆ ప్రాబ్లమ్స్ మనకి అన్నీ ఒకే టైప్ మోడల్ సింపుల్గా ఉంటాయి. సో పిల్లలు ఆ ప్రాబ్లం చేసుకుంటే ఒక 7 మార్క్స్ క్వశ్చన్ అటెంప్ట్ చేయగలుగుతారు. అదేవిధంగా మనకి బైనామియల్ థియరంలో మనకి 2 ఎస్ఏ క్వశ్చన్స్ వస్తాయి. అందులో సెకండ్ ఎస్ఏ క్వశ్చన్ 7 మార్క్స్ది, అది చాలా ఈజీగా ఉంటుంది. అంటే మనకి 1+x² p/q - p/q అలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో కూడా అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఒకే టైప్ ఉంటాయి. సో ఒక ప్రాబ్లం మీరు అర్థం చేసుకోగలిగితే మిగతా ప్రాబ్లమ్స్ కూడా అన్ని సేమ్ మోడల్ ఉంటాయి కాబట్టి అవి ఈజీగా ప్రాక్టీస్ చేసుకొని అది కూడా 7 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అదేవిధంగా మనకి ప్రాబిలిటీలో మనకి థీరమ్స్ ఉన్నాయి. మనకి అడిషన్ థీరమ్ ఆఫ్ ప్రాబిలిటీ కానీ, బేయిస్ థీరమ్, తర్వాత మల్టిప్లికేషన్ థీరమ్. ఈ జనరల్గా మనం గత 5 సంవత్సరాల క్వశ్చన్ పేపర్స్ చూస్తే అవి రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఆ థీరమ్స్ వరకు ప్రాక్టీస్ చేసుకుంటే అవి 7 మార్క్స్ కూడా అటెంప్ట్ చేసి అది కూడా ఈజీగా స్కోర్ చేస్తే, సో పిల్లవాడ్స్ పాస్ మార్క్స్కి మెయిన్ 7 మార్క్స్ అవుట్ ఆఫ్ మనం 5 ఆన్సర్ చేయడంలో అందులో కనీసం 2-3 ప్రాబ్లమ్స్ కరెక్ట్గా చేస్తే తర్వాత కొన్ని 4 మార్క్స్ 2 మార్క్స్ అటెంప్ట్ చేస్తే పాస్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి 2 ఇయర్. నా పేరు వంశీ. సార్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంది కదా సార్, అందులో ఇప్పుడు దాన్ని వదిలిపెట్టిన ఏం కదా ఎగ్జామ్కి, ప్లస్ మార్క్స్ వెయిటేజ్ ఎంత సార్? పర్మిటేషన్ కాంబినేషన్స్ మనకి మార్క్స్ వెయిటేజ్ అందులో వచ్చేసి మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే మీకు 12 మార్క్స్ వస్తాయి. సో జనరల్గా అది ప్రాబ్లం, అంటే చాప్టర్ వదిలిపెట్టకుండా అంటే కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే ఉంటాయి. మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి పర్మిటేషన్స్లో ఒకటి వస్తుంది. అంటే ఎన్పిఆర్ = సమ్ వాల్యూ ఇచ్చేస్తాడు. దాని నుంచి మనము ఆర్ వాల్యూ కానీ ఎన్ వాల్యూ కానీ ఫైండ్ అవుట్ చేసి అలాంటి ప్రాబ్లమ్ జనరల్గా అందులో నుంచి అడుగుతాడు 2 మార్క్స్. లేదంటేనే మనకి రిపిటేషన్ ఉంటుంది. అంటే సపోజ్ మన ఇంటర్మీడియట్ ఒక వర్డ్ ఇచ్చేసి ఆ వర్డ్ని మనం ఎన్ని రకాలుగా నెంబర్ ఆఫ్ టైమ్స్ అరేంజ్ చేయొచ్చు, అలాంటి ప్రాబ్లమ్స్, సింపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే 4 మార్క్స్ వచ్చేసి పర్మిటేషన్లో మీకు ఫైండ్ ది ర్యాంక్ ఆఫ్ ది మాస్టార్ కానీ, లేకపోతే రీమాస్ట్, లేకపోతే ప్రిజన్. ఆ ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్. మనకి గత సంవత్సరాల్లో చూసుకుంటే రిపీటెడ్గా అడుగుతున్నాడు. ప్లస్ అదేవిధంగా మనకి సర్క్యులర్ పర్మిటేషన్స్ మీద ఉన్నాయి, రిపిటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎంసెట్ ప్రాబ్లం ఒకటి ఉంది, అది ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు ఆ ప్రాబ్లం కానీ.
మళ్ళీ కాంబినేషన్స్లో కూడా అదేవిధంగా 2 మార్క్స్ ప్రాబ్లం ఒకటి వచ్చేసి మనకి ఎన్సీఆర్ ఈజ్వల్ టు సమ్ వాల్యూ ఇచ్చేసి అందులో ఎన్ కానీ ఆర్ కానీ ఫైండ్ అవుట్ చేయడము, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈవెన్ 4 మార్క్స్లో మనకి సెలెక్షన్ ప్రాబ్లం, కాంబినేషన్ అంటే ఒక క్రికెట్ టీమ్ని 11 ప్లేయర్స్ని సెలెక్ట్ చేయడము, ఆ ప్రాబ్లమ్ కానీ, లేకపోతే ఒక కమిటీ ఫామ్ చేయడము, ఇండియన్స్ అమెరికన్స్ అనేసి ఆ ప్రాబ్లం. సో అలాంటి ప్రాబ్లమ్స్ సింపుల్గానే ఉంటాయి. మీరు కొద్దిగా దాని కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఆ చాప్టర్ ఈజీగానే ఉంటుంది. సో సజెషన్ ఏంటిదంటే ఆ చాప్టర్ మీరు కంప్లీట్గా వదిలిపెట్టకుండా కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే అది ఈజీగానే ఉంటుంది చాప్టర్. సార్ ఫుల్ మార్క్స్ రావాలంటే ఏ చాప్టర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి? బేసికలీ మీకు ఫుల్ మార్క్స్ రావాలి ఒక స్టూడెంట్ అంటే తన ప్రిపరేషన్ థరోగా ఉండాలి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ బాగా థరోగా నేర్చుకొని చేసుకుంటే మనకి 75/75 స్కోర్ చేయొచ్చు. ఒక జనరల్గా టాపర్స్ వాళ్ళు 77 మార్క్స్ 4 మార్క్స్ ప్రిపరేషన్ బాగుంటుంది, వాళ్ళకి 75 రాకపోవడం కారణం ఏంటి, ఈవెన్ ఓన్లీ 2 మార్క్స్లో కొద్దిగా మిస్టేక్ చేసి ఆ విధంగా చేస్తే వాళ్ళకి ఫుల్ మార్క్స్ రావు. కాబట్టి మనకున్న 10 చాప్టర్స్లో అదర్ దాన్ 2 చాప్టర్స్ మనకు పార్షల్ ఫ్రాక్షన్స్ కానీ లేకపోతే వచ్చేసి మనకి ప్రాబిలిటీ, ఈ 2 చాప్టర్స్లో మనకి 2 మార్క్స్ రావు, మిగతా అన్ని చాప్టర్స్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు జాగ్రత్తగా 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్న చాప్టర్స్ అన్నీ కూడా మనకి ఏవే రిపీటెడ్గా వస్తున్నాయి, మీరు గత 4-5 సంవత్సరాలు క్వశ్చన్ పేపర్ చూసుకుని ఉంటే అవి కొద్దిగా ప్రాక్టీస్ చేసుకుంటే సో మీరు ఆ 2 మార్క్స్ కూడా అన్ని ప్రాబ్లమ్స్ స్కోర్ చేసి 75/75 తెచ్చుకొని ఆ విధంగా ట్రై చేయొచ్చు. సార్ 2Aలో డిఫికల్ట్ చాప్టర్స్ ఏంటి, వాటిని చాయిస్లో వదిలిపెట్టేయచ్చా? 2Aలో మనకి డిఫికల్ట్ చాప్టర్గా వచ్చేసి మనకి 8th చాప్టర్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఉంటుంది. జనరల్గా స్టూడెంట్స్ అది డిఫికల్ట్ ఫైండ్ చేస్తారు, ఎందుకంటే అందులో ఏంటంటే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అందులో మనకి క్వశ్చన్స్ ఎలా ఉంటుందంటే ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ కానీ అబౌట్ ద మీడియన్ కానీ ఉంటుంది, అంటే ఫార్ములాస్ ఉంటాయి. బేసికలీ అది ఏంటి టేబుల్ డ్రా చేసి ఎక్కువ క్యాలిక్యులేషన్స్ మల్టిప్లికేషన్స్ అలా ఉన్నాయి. సో జనరల్గా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడానికి స్టూడెంట్స్ కొద్దిగా డిఫికల్ట్ ఫైండ్ అవుట్ చేస్తారు. ప్లస్ అది ఒక టైం కన్స్యూమింగ్ ఆ ప్రాబ్లమ్స్, అంటే మీరు క్యాలిక్యులేషన్ చేయడం అది టైం ఎక్కువ తీసుకుంటుంది మిగతా చాప్టర్స్తో కంపేర్ చేస్తే ఆ ప్రాబ్లమ్స్ కొద్దిగా. సో స్టూడెంట్స్ టైం కన్స్యూమింగ్ ఫార్ములా గుర్తుపెట్టడం ఆ విధంగా కొద్దిగా ఇబ్బంది అవుతారు. కాబట్టి అంటే మనకి ఎనీ 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ మనం 7లోంచి 5 చేయాలి. సో కాబట్టి ఆ చాప్టర్ మీరు ఈవెన్ అది చాయిస్లో వదిలిపెట్టినా కూడా ఏం ప్రాబ్లం కాదు. సార్ బైనామియల్ థీరంకి చాలా వెయిటేజ్ ఎక్కువ ఉంది, అందులో 7 మార్క్స్ ఎక్కువ 2 క్వశ్చన్స్ వస్తాయి. వేటికి ఎక్కువ టాపిక్ ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఆ 2? రైట్, మనకి బైనామియల్ థీరంలో 2 7 మార్క్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి మనకి సమ్ టు ఇన్ఫినిటీ సిరీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాటికి ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్లో మనము 1+x⁴p/q కానీ 1-x⁴ అలా ఫార్ములాస్ యూజ్ చేసి అందులో ఉన్న పీక్యూ వాల్యూస్ ఈవెన్ ఎక్స్ వాల్యూస్ అవి ఫైండ్ అవుట్ చేయాలి. సో దాదాపు అందులో మనకి టెక్స్ట్ బుక్లో మనకు దాదాపు 10 ప్రాబ్లమ్స్ దాకా ఉంటాయి, అవన్నీ కూడా ఒకే మోడల్లో ఉంటాయి. సో కొద్దిగా ప్రాక్టీస్ చేసుకుంటే 1-2 ప్రాబ్లమ్స్ అసలు ఏంటిది థరోగా మీరు ఆ ప్రాబ్లమ్స్ చూసుకుంటే మిగతా అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా చేయగలుగుతారు. అండ్ వేరే ఇంకో 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, అందులో ఎలా ఉంటుందంటే ప్రతి ప్రాబ్లం టు ప్రాబ్లం అందులో కూడా మనకు దాదాపు 10 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదంటే ప్రతి ప్రాబ్లమ్స్ కూడా సిమిలర్గా ఉండవు, అన్నీ వేరేగా ఉంటాయి. కాబట్టి దాన్ని కొద్దిగా ప్రిపరేషన్ బాగా చేయాలి, ప్రాబ్లం టు ప్రాబ్లం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి జనరల్గా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే కొన్ని టర్మ్స్ బైనామియల్ ఎక్స్పాన్షన్లో అవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లు ఉన్నాయి, మనకి ఎన్ వాల్యూ ఎక్స్ వాల్యూ ఏ వాల్యూ కనుక్కోమంటాడు. లేదా కొన్ని ప్రాబ్లమ్స్ని మనకి వేరే p సమ్ ఆఫ్ ది ఈవెన్ టర్మ్స్ అండ్ q సమ్ ఆఫ్ ది ఆడ్ టర్మ్స్ అనేసి ఉంది. సో అది p² - ఎంత అనేసి ప్రూవ్ చేయాలి, ఆ విధంగా ఉన్నాయి. సో కాబట్టి అవి కొద్దిగా డిఫికల్ట్గా అనిపిస్తుంది, దానికి మాత్రం బాగా థరో ప్రాక్టీస్ ఇస్ నీడెడ్ టు అటెంప్ట్ దట్ బైనామియల్ థీరం క్వశ్చన్. సార్ ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అంటే ఎగ్జామ్లో ఏవి ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి, తర్వాత ఏం ప్రిపేర్ చేస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి? అంటే యాజ్ మనకు మార్క్స్ వెయిటేజ్ ప్రకారం ముందు 7 మార్క్స్ చాప్టర్స్ ఏవి ఉన్నాయి, మనకి ఉన్న 7 చాప్టర్స్ అందులో ఈజీగా చాప్టర్స్ ఏవి ఉన్నాయో మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని తరువుగా ఫాస్ట్గా చేయొచ్చు అనేసి ఆ ప్రాబ్లమ్స్ మీద ఆ చాప్టర్స్ కాన్సన్ట్రేట్. సో మొదటిగా మనకి ముందుగా చెప్పినట్టుగా మనకి లాస్ట్ చాప్టర్ ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ దెన్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్, ఆ ప్రాబ్లమ్స్ ఈజీగా ఉంటాయి కాబట్టి ముందు అవి ప్రాక్టీస్ చేయండి. తర్వాత వచ్చేసి మనకి బైనామియల్ థీరంలో ఇప్పుడు ఇన్ఫినిటీ సిరీస్ ప్రాబ్లమ్స్ చెప్పాను అవి, కానీ మనకి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రెసిప్రోకల్ ఈక్వేషన్ వాటిపైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి చాలా సింపుల్గా ఉంటాయి, ఒక ప్రాబ్లం చేసి మనకి 4-5 మోడల్స్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి. అండ్ దెన్ మళ్ళీ డిమారిస్ థియరం నుంచి ఒక 7 మార్క్స్ ప్రాబ్లం వస్తుంది, అవి కూడా ఈజీగా ఉంటాయి. సో ఫస్ట్ మనం 7 మార్క్స్ 5 చాప్టర్స్ తరువుగా ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనకు 4 మార్క్స్, మనకి 4 మార్క్స్ ఉన్న వాటిలో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఉంది, అందులో మనకి అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఒకే మోడల్లో ఉంటాయి.
అంటే ఫైండ్ ద రేంజ్ ఫర్ గివెన్ ఎక్స్ప్రెషన్స్ అంటాడు, అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి ఒకటి వస్తుంది. తర్వాత మనకు వచ్చేసి పార్షియల్ ఫ్రాక్షన్స్ ఉంది, అది ఇంకా 4 మార్క్స్ ప్రాబ్లం. అందులో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మనకి, అంటే ఆ ప్రాబ్లం ఇచ్చిన ప్రాబ్లం ఏ టైప్ అంటే లీనియర్ ఫ్యాక్టర్ ప్రాబ్లమా, రిపీటెడా, నాన్ రిపీటెడా, లేకపోతే ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లం అది ఏంటిది ఐడెంటిఫై చేసి అంటే ఆ ఫస్ట్ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఆ ఫస్ట్ స్టెప్ ఒకటి బాగా రాసే కరెక్ట్ స్టెప్ రాస్తే తర్వాతదంతా క్యాలిక్యులేషన్ చేసి ఏబీసీ వాల్యూస్ వాల్యూస్ కనుక్కొని ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్. మీరు ముందు 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ అటెంప్ట్ చేస్తే మనకి చాయిస్ ఉంటుంది అందులో. సో 7లోంచి మనం 5 అటెంప్ట్ చేయాలి. సో మనం కరెక్ట్గా 5 మనం చదువుకునే ఈజీగా ఉన్నాయి అనిపించినాయి అవి ముందు రాసేసేసి, సో 4 మార్క్స్ కూడా అన్నీ కూడా మ్యాక్సిమం ఒకే చోట రాసేట ట్రై చేయండి. ఇంకా 2 మార్క్స్ వచ్చేసరికి కొద్దిగా బాగా ఆలోచించి జాగ్రత్తగా, అంటే ఎలాంటి మిస్టేక్స్ లేకుండా కొద్దిగా ఆలోచించాల్సి వస్తుంది. టైం కొద్దిగా తీసుకుంటుంది. టైం చాలా ఇంపార్టెంట్. అంటే మనకి చివరిలో ఇంకా టైం సరిపోలేదనేసి ఆ విధంగా రాకుండా సో ఎప్పటికప్పుడు టైం చూసుకుంటూ ఉండాలి. ఒక ప్లాన్డ్ పద్ధతి ప్రకారంగా మనము అటెంప్ట్ చేయడం కానీ పేపర్ ప్రజెంటేషన్ చేస్తే డెఫినెట్గా మనము ఎగ్జామినర్కి ఇంప్రెస్ చేయగలుగుతాము. పిల్లలందరూ కూడా బాగా కష్టపడి మంచిగా మార్క్స్ తెచ్చుకోవాలనేసి ఆశిస్తూ అందరికీ పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్.